ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు మనకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి మేము ఈరోజు చేసుకుంటున్న ధ్యానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. మీరే నా ద్వారా మాట్లాడి మాకు అవసరమైన వాక్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ఇంకా లెంట్ పీరియడ్లోనే ఉన్నాం కాబట్టి పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువుని గురించి, ఆయన ఏ విధంగా ఏ పాపం లేనివాడు పాపంగా చేయబడ్డాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు 2 కొరింథీ 5:21 అంటున్నాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్టు ఏ పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడ్డాడు మన కోసం అని చెప్పి రాశాడు. ఏ పాపము ఎరుగడాయన, కానీ ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఆయన పాపుల రక్షకుడు. రక్షకుడు అంటే ఏంటో మనకు తెలుసు. రక్షకుడు అంటే మనం ఏదైనా ప్రమాదంలో పడితే మనల్ని బయటికి తీసేవాడు, వాడిని రక్షకుడు అంటాం. మరి పాపపు ఊబిలో మనం పడి ఉండగా మనల్ని పైకి లాక్కు రావడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన నుంచి దూరం అయిపోతున్న మానవాళిని తన దగ్గరికి, తాను సృష్టికర్త కాబట్టి తన దగ్గరికి తీసుకెళ్ళాలి తన బిడ్డలందరినీ అని చెప్పి ఆ మంచి ఉద్దేశంతో ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఏ పాపము లేని ఆయన మన పాపభారం అంతా మోసుకుంటూ సిలువలో చనిపోయాడు. ఆ సిలువలో చనిపోయే క్రమంలో ఆయన మన పాపాలన్నీ మోసాడు కాబట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. అయితే మన పాపముల కోసం మనకు రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువుకు తగిన అర్హతలు ఉన్నాయా లేదా అనే సంగతి కూడా మనం తెలుసుకుంటే నిశ్చింతగా మనం ఉండొచ్చు. ఆయన ఇప్పుడు ఒక ఊబి అంటే మీకు తెలుసు కదా, లోపలికి బురదగా ఉంటుంది, లోపలికి కూరుకుపోతారు. అక్కడ పడితే ఇంకా మళ్ళీ వాళ్ళని బయట తీసుకురావాలంటే చాలా కష్టం. నెమ్మదిగా కూరుకుపోతూ ఉంటారు. అటువంటప్పుడు యూజువల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక చెరువులాగా ఉంటుంది, దాంట్లో మట్టి ఊబి ఉంది. ఊబి తెలియక ఒక పిల్లవాడు లోపలికి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకొక యవనస్తుడు ఆ బిడ్డను రక్షించాలి అనే ఉద్దేశంతో దూకలేడు కదా, దూకితే తను కూడా తనతో పాటు ఊబిలో పడిపోతాడు. ఆ పక్క నుండి ఒక చెట్టును చూసుకొని గట్టిగా ఉంది అని చూసుకొని ఒక తాడుతో తను భద్రపరుచుకుంటాడు. ముందు తాడు తన బాడీకి కట్టుకొని తర్వాత ఊబిలోకి పోయి ఆ బిడ్డను కూడా రక్షిస్తాడు. అంటే రక్షించేవాడు స్ట్రాంగ్గా ఉండాలి, రక్షకుడు కావలసిన అర్హతలు ఉండాలి. ఇప్పుడు ఆ యవనస్తుడు ఏ భద్రత లేకుండా ఊబిలోకి దిగిపోతే తను కూడా ఆ బిడ్డతో పాటు పిల్లవాడితో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితి కాదు మన రక్షకుడిది. మన రక్షకుడు పాపము లేనివాడు కాబట్టి మనల్ని పాపం నుంచి రక్షించగలడు. పాప ఊబిలో కూరుకుపోతున్న మనల్ని ఏ మానవుడు రక్షించలేడు. ఎందుకంటే ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మన జన్మత పాపులం. మనంతటా మనం బడలేము, మనం ఇతరులను కూడా రక్షించలేము. అయితే రక్షణ మార్గంలోకి అయితే తీసుకురాగలము, ఎందుకంటే మన రక్షకుడు ఎవరు అని మనకు తెలుసు. రక్షకుని దగ్గరికి మనం తీసుకురావచ్చు. అయితే ఈ రక్షకునికి ఉన్న లక్షణాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. మన రక్షకుని లక్షణాలు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయనే సమాధానం చెప్పాడు. లూకా 19:10 పాపులను వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు ఆయన. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే అర్థమవుతుంది. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ సనుక్కుంటా ఉన్నారు, ఈయన పాపి అయిన మనుషుని దగ్గరికి బస చేయ వెళ్ళను అని. అందరూ పరిచయులు అంటే తప్పులు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆయన తప్పులు పడుతున్నారు. ఈయన యూదా రబ్బీ, ఈయనేమో పాపుల ఇంటికి వెళ్తున్నాడు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ పాపులు అని అక్కడ అనుకునేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు యూదులై ఉండి రోమా ప్రభుత్వానికి పనిచేస్తున్నారు.
అది కాకుండా ట్యాక్స్ కలెక్టర్స్ ఎప్పుడు గవర్నమెంట్ చెప్పిన దానికంటే ఎక్కువగా కలెక్ట్ చేసి వాళ్ళ సొంత జేబులు నింపుకునే వాళ్ళనమాట. అందుకని వాళ్ళంటే చాలా కోపం యూదులకి. పాపులు అంటారు. మరి ఆ పాపుల ఇంటికి యేసుప్రభు పోయినాడు అని చెప్పి సనుక్కుంటా ఉన్నారు. అయితే ప్రభు ఏం చెప్పాడంటే 10వ వచనంలో 19:10లో నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అన్నాడు. నా నా గమ్యమే అది, నా ఉద్దేశమే అది ఈ లోకంలోకి రావడానికి. మనిషి కుమారుడుగా నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అంటే పాపులను వెదకి రక్షించడానికి అని ఆయన స్వయంగా చెప్పాడు. ఈ రక్షకుని లక్షణాలు మనం కొన్ని చూద్దాం. ఆయన పరిపూర్ణ రక్షకుడు, పర్ఫెక్ట్ సేవియర్. నరకపు ఊబిలో నుండి మనల్ని బయటికి తీయాలి అంటే ఆయన సేఫ్ ప్లేస్లో సురక్షిత స్థలంలో ఉండాలి కాబట్టి ఆయన ఉన్నాడు ఆల్రెడీ. ఒక ఊబిలో నుండి మనిషిని లాగాలి అంటే లాగేవాడు సేఫ్ ప్లేస్లో ఉండాలి. పరలోకానికి తీసుకెళ్లాలని యేసుప్రభు ఉద్దేశం కాబట్టి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన సేఫ్ ప్లేస్లో ఉన్నాడు. ఆయన మనల్ని తనతో పాటు తీసుకుపోవడానికి వచ్చిన పర్ఫెక్ట్ సేవియర్. ఆయన పర్ఫెక్ట్ సేవియర్ అని ఎలా చెప్పగలము అంటే ఆయన అన్నాడు ఏ పాపమో చేయలేదు. యోహాను 18 అంటే యేసుప్రభుని శత్రువులు కూడా అంగీకరించారు ఏ పాపము చేయలేదు అని. అది శిలువ కార్యంలో బాగా మనకు అర్థమవుతుంది. శిలువ జరుగుతున్న సంఘటనలన్నీ మనము సువార్తల్లో చూస్తాం. ఎక్కువ భాగము శిలువ గురించే ఉంటుంది సువార్తల్లో. ఎందుకంటే ఆయన పుట్టుక విశేషం కాదు, కానీ ఆయన మరణ పునరుద్ధానాలు విశేషం. అప్పుడే ఆయన బలిపశువుగా మన కోసం అర్పించబడ్డాము. ఆయన తిరిగి లేచినందువల్ల ఆయన అర్పించిన బలిని తండ్రి అయిన దేవుడు అంగీకరించి మన పాపాల నుంచి మనల్ని విడుదల చేశాడు అని గుర్తుగా అది జరిగింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పాపల రక్షకుడికి ఉన్న మొదటి గుణం ఏంటంటే ఆయన ఎన్నడూ ఏ పాపము చేయలేదు. ఆ విషయము శత్రువులే స్వయంగా అంగీకరించారు. ఇక్కడ శత్రువులు అంటే ఆయనను సిలువ దలిచిన వారు. యోహాను 18:38 మధ్య భాగంలో, తర్వాత 19వ అధ్యాయము 4వ వచనము, 19వ అధ్యాయం 6వ వచనం 3 సార్లు పిలాతు రోమా అధిపతి ఆయన తను స్వయంగా చెప్పాడు అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు అని. మామూలుగా 1-2 సార్లు అంటే ఓకే, కానీ 3 సార్లు అన్నాడు అంటే అతను ఖచ్చితంగా తెలుసు తనకి. అంతకుముందే అతని భార్య చెప్పి పంపిస్తుంది ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దు అని. పిలాతుకు తెలుసు అతను ఏ పాపము చేయలేదు, వీళ్ళు ఊరికే అసూయతో చేస్తున్నారు ఈ పనులన్నీ అని తెలుసు. అందుకని అతను పదే చెప్తాడు. ఇంకా లాస్ట్గా చెప్పినప్పుడు తన చేతులు కడుక్కొని నీళ్ళతో ఈ పాపం నాకు రాదు, మీ మీదకే వస్తుంది అని చెప్పి యూదా అధిపతులకు చెప్తాడు. పర్వాలేదు మా మీదకి రాని అని చెప్పి వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత ఆయన సిలువ వేయడానికి యేసుప్రభుని అప్పగించాడు. యూదులకు ఎంతైనా శ్రమ పెడతారు కానీ మరణశిక్ష వేసేదానికి అధికారం లేదు. వాళ్ళు రోమా సామ్రాజ్యంలో ఉన్నారు. మరి రోమా అధిపతులే మరణశిక్ష విధించడానికి వాళ్ళకు అధికారం ఉంటుంది. అందును బట్టి వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చారనమాట. పిలాతు అయితే స్వయంగా చెప్పాడు నాకు ఏ దోషము కనపడలేదు అంటే అర్థం ఏంటి? అన్యాయంగా నేను తీర్పు తీరుస్తున్నాను అని ఒప్పుకోవడమే కదా. ఏ దోషము లేదు, కానీ నేను అప్పగిస్తున్నా మీకోసం, మీ మాట కాదనలేక నేను ఆయన అప్పగిస్తున్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఏ దోషము లేదు ఆయనలో అని. తర్వాత మత్తయి 27:3-4 వరకు మనం చూస్తే క్రీస్తుని అప్పగించిన ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు? నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపము చేసి తిని అని చెప్తున్నాడు. అతనికి తెలుసు తను పాపం చేశాడని. ఇంత అన్యాయంగా శిక్షిస్తారని అతను అనుకోలేదు. మరి అతన్ని అప్పగించినాడు కాబట్టి ఆయనను గురించి అనుకుంటున్నాడు. మళ్ళీ లూకా 23:47లో శతాధిపతి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహింపరచను. శతాధిపతి అక్కడ ఇన్ఛార్జ్ ఆయనను సిలువ వేయడంలో అతను ఒప్పుకుంటున్నాడు ఇతను నీతిమంతుడు అని. 1 పేతురు 2:22లో ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు అని పేతురు అంటున్నాడు. అయితే ఇంకొక విశేషమైన విషయం ఏమంటే
పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంప్లీట్గా ఆయన నీతిమంతుడు అని చెప్పడానికని లూకా 23వ అధ్యాయం మీరు ఒకసారి చదువుకోండి, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే 7 సార్లు యేసు ప్రభువులో ఏ దోషము లేదు అని చెప్పి రాయించి ఉంచాడు. 7 సార్లు అంటే సంపూర్ణ సంఖ్య బైబిల్ ప్రకారం. 4వ వచనము, 14వ వచనము, 15వ వచనము, మళ్ళీ 15వ వచనము, 22వ వచనము, 41, 47 ఇన్నిసార్లు 7 సార్లు వ్రాయించి ఉంచాడు. అది అవన్నీ చదివేదానికి మనకు సమయం లేదు, కానీ దయచేసి మీరు చదువుకోండి. రెండవది, ఆయన ఇన్వర్డ్లీ అండ్ అవుట్వర్డ్లీ పర్ఫెక్ట్. ఆత్మీయంగా శారీరకంగా కూడా ఆయన పర్ఫెక్ట్. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఎవరు ఏ తప్పు కనుగొనలేకపోయారు. తండ్రి అయిన దేవుడు కూడా ఆయనలోని పరిపూర్ణత వల్ల ఆనందిస్తున్నాను అంటాడు. మత్తయి 17:5లో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడే సాక్ష్యమిస్తుంటే ఇంకా ఎవరు కాదనలేరు కదా. అయితే యేసుప్రభు తానే చెప్తున్నాడు. అంటే ఇంతకుముందు మనము పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్తలో రాయడం చూసాం. తండ్రి అయిన దేవుడు ఒప్పుకున్నాడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఒప్పుకున్నారనమాట. కుమారుడు ఏ విధంగా ఒప్పుకున్నాడు అంటే తన గురించే తను చెప్పుకుంటూ యోహాను 8:46లో ఛాలెంజ్ చేశాడు. నా యందు పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా అన్నాడు. అంటే అప్పుడే పరిచర్యలోకి వచ్చాడు. 30 సంవత్సరాలు ఆయన సామాన్య మానవుడిగా జీవించాడు. అయితే సామాన్య మానవుడిగా జీవిస్తూ ఉన్నా కూడా ఏ నేరము చేయలేదు అంటే ఎంత అద్భుతమైన విషయం చూడండి. మనమైతే పాపం చేయకుండా ఉంటున్నామా? ఆయన 33.5 సంవత్సరాలు ఈ జీవితంలో ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు. ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరైనా రుజువు చేయగలరా అని. ఆ విధంగా త్రిత్వమైన ఏకదేవుడు ముగ్గురు వ్యక్తులు కూడా రుజువు చేశారు ఆయన పాపం లేనివాడు అని. తర్వాత హెబ్రీ పత్రిక 7:26లో పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటే తగినవాడు అని హెబ్రీ పత్రికాకారుడు చెప్తున్నాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు. పాపం లేని ఆయన కాబట్టి మనల్ని పాపం నుండి రక్షింపగలడు. ఎవరి రక్తం అంటే వాళ్ళ రక్తము మనల్ని పాపం నుంచి శుద్ధి చేయదు. కేవలము నిష్కల్మషమైన రక్తం కలిగినవాడు పేతురుపత్రికలో ఉంటుంది. మరి ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5, 7, 14 వచనాల్లో చూస్తే ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. 5వ వచనంలో 5 నుంచి 7 వరకు మనం చదువుకుంటే ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించిన వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇది మళ్ళీ ప్రవచనాత్మకంగా కీర్తన 40వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో కూడా చెప్పబడి ఉంది. తర్వాత 14వ వచనం మనం చూస్తే ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మనము సంపూర్ణంగా ఆయన సంపూర్ణుడు కాబట్టి మనల్ని కూడా సంపూర్ణులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క అర్పణ చేత అంటే తను తాను అర్పించుకోవడం చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలంనకు సంపూర్ణులుగా చేస్తున్నాడు. అంటే మనం పరిశుద్ధపరచబడాలి అని కోరిక కలిగి ఉంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన రక్తంతో మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. అది ఇక్కడ చెప్పబడి ఉంది. అయితే మొదటి పేతురు 1:19లో నిర్దోషంను నిష్కలంకంనగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ కలిగింది అని తెలుస్తుంది. ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ సేవియర్ అనేదానికి హీ వాజ్ మేడ్ పర్ఫెక్ట్ బై గోయింగ్ త్రూ ట్రిబులేషన్స్. ఆయన శ్రమల ద్వారా పరిశుద్ధుడైనాడు, పరిపూర్ణుడయ్యాడు అని హెబ్రీ పత్రికాకారుడు రాస్తాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో రక్షణకర్తకు శ్రమల ద్వారా సంపూర్ణులుగా చేయుటకు ఆయనకు తగును.
దేవుడు శ్రమల ద్వారా తన కుమారుని సంపూర్ణునిగా చేశాడు అని పత్రికాకారుడు చెప్తున్నాడు, హెబ్రీ పత్రికాకారుడు. ఈ విధంగా ఆయన సంపూర్ణ పరిపూర్ణుడు కాబట్టి, ఆయన ఏ పాపం లేనివాడు కాబట్టి మనకు రక్షకుడుగా ఈ లోకానికి రాగలిగాడు. రెండవ పాయింట్ ఏంటంటే హీజ్ అ వైకేరియస్ సేవియర్, అంటే ప్రత్యామ్నాయంగా వచ్చిన రక్షకుడు. మనకు ప్రత్యామ్నాయంగా అంటే మనం పాపం చేశాము, మనం శిక్ష అనుభవించాలి, కానీ ఆయన మన కోసం పాపంగా చేయబడి మన పక్షాన ఆయన శిక్ష అనుభవించాడు. ఇది వైకేరియస్ అంటారు, వైకేరియస్ డీడ్. మన పక్షాన ఆయన పాపంగా చేయబడ్డాడు. అంటే దీంట్లో మనం చూస్తే మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు అని తెలుస్తూ ఉంది. యెషయా గ్రంథము 53:6లో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను, అది ఆయనకి ఇష్టమాయనని కూడా ఉంది యెషయా గ్రంథం 53లో. మొదటి పేతురు 2:24 తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను అని రాయబడింది. ఆయన మనకు బదులుగా చనిపోయాడు. యెషయా గ్రంథము 53లో 5-7 వరకు, 9-12 వరకు, ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా. తర్వాత కీర్తన 22 ఆయన మన కోసం ఎలాగా సిలువ వేయబడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు అని తెలుస్తూ ఉంది. ఆయన హతసాక్షిగా చనిపోలేదు, కానీ ఒక రక్షకునిగా పాపం లేని ప్రత్యామ్నాయంగా చనిపోయాడు. యూదులు మామూలుగా దోషులను ఆ కాలంలో సిలువ వేసేవాళ్ళు కాదు, రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అతి భయంకరమైన దేశద్రోహము అట్లాంటి ఏమన్నా చేస్తేనే సిలువ శిక్ష విధించేవాళ్ళు. చాలా పెద్ద పాపం చేసి ఉంటే అతని శవము సాయంత్రం వరకు చెట్టుపై వేలాడదీసేవారు. అవమానానికి గుర్తుగా ఇది అని ద్వితీయోపదేశకాండం 21:22లో మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి మాను మీద వేలాడదీయవలెను అని ధర్మశాస్త్రం ప్రకారము వ్రాయబడి ఉంది. గలతీ 3:13 ప్రకారము మన కోసం ఆయన శాపమై మనల్ని శాపం నుండి విమోచించను, మాను మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడు అని చెప్పబడి ఉంది. ఇవన్నీ కూడా బైబిల్లో ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి, ఆయన నెరవేర్చాడు. సిలువపై జరిగిన పారాడాక్సెస్ అంటే వ్యతిరేక పనులు, వ్యతిరేక లక్షణాలు గల కార్యాలు అవి జరిగినాయి, భలే ఆశ్చర్యంగా ఉంటాయి. మన స్వస్థత కొరకు ఆయన గాయపరచబడాను, మనం జీవించుట కొరకు ఆయన చనిపోయాను. రోమా 6లో చెప్పబడినట్లు మనం ఆయనతో కూడా చనిపోయాం కాబట్టి పాపానికి చనిపోయి నీతి కొరకు జీవిస్తున్నాం. పేతురు చెప్పిన స్వస్థత శారీరకమైనది కాదు, కానీ ఆత్మీయ స్వస్థత. మనం అనుకుంటాం పొందిన గాయముల చేత మనకు స్వస్థత వచ్చింది అని చెప్పి స్వస్థత మహాసభల్లో చెప్తూ ఉంటారు. శారీరక స్వస్థత వస్తుంది, కానీ మనకు మెయిన్గా ఆయన ఆత్మీయ స్వస్థత ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కీర్తన 103:3లో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు అని రాయబడింది. యోహాను 1:29లో మన పాపాలన్నీ తీసివేయుటకు దేవుడు పంపించిన గొర్రెపిల్ల ఆయన. తర్వాత ఈ దాంట్లోనే ప్రత్యామ్నాయంగా చనిపోవడంలో రెండో పాయింట్ ఏంటంటే మన పాపముల నుండి రక్షించుటకు మనకు బదులుగా చనిపోయాడు అని రాయబడింది. హీ డైడ్ టు సేవ్ అస్ ఫ్రమ్ సిన్స్. మొదటి పేతురు 3:18లో అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాను. రోమా 4:25లో మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు అని రాయబడింది. నేను అనేక బైబిల్ వర్సెస్ ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఆథెంటిసిటీ కోసం. నేను చెప్పిన మాటల్లో నా సొంతం కాదు, బైబిల్ ప్రకారం ఉన్నాయి అని చెప్పడానికి రుజువుగా ఇన్ని వాక్య భాగాలు మీకు చూపిస్తున్నాను. మనము ఈ లెంట్ పీరియడ్లో చాలా వాక్య భాగాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం, కానీ జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడప్పుడు. మూడవది ఏంటంటే హీఈస్ ఎ జస్టిఫైయింగ్ సేవియర్, న్యాయం చేసే రక్షకుడు. కృపచేతనే దేవుని ఎదుట నీతిమంతులుగా నిలబెట్టడానికి మనకు వీలు కలిగించాడు. ఎఫ్సి పత్రిక 1:6లో రాయబడింది, దేవుని ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుట కోసమని యేసుప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. రోమా 3:24 కృపచేత క్రీస్తునందలి విమోచనం ద్వారా నీతిమంతులగుచున్నాము. తర్వాత ఆయన విమోచన కార్యంపై ఉన్న విశ్వాసం ద్వారా మనం విమోచించబడుతున్నాం. అంటే మనం నమ్మాలి, ఊరికి చెప్పడం కాదు, నమ్మితేనే మనం రక్షణ వస్తుంది మనకు. రోమా 3:21-22 నుంచి
ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నది. అది విశ్వాసం ద్వారా వచ్చే దేవుని నీతి అయి ఉన్నది అని రాయబడింది. రోమా 5:1 విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడతాం. 1 కొరింథీ 1:31 దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని రాయబడింది. మీరు లూకా సువార్త 19వ అధ్యాయము 1-10 వరకు చదవండి. జక్కయ్యని ఏ విధంగా ఆయన పిలిచి ఆయనను రక్షణలోకి నడిపించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. 4వ పాయింట్ ఏంటంటే, మన రక్షకుడు హోప్లెస్ కేసెస్ను తీసుకుంటాడు. అంటే నిరీక్షణ లేని వారు, ఇంకా వాళ్ళకి రక్షణ లేదు అని అనుకునే వాళ్ళు, వారిని రక్షిస్తాడు. సేవియర్ ఆఫ్ ద హోప్లెస్. బైబిల్లో ఇలాంటి హోప్లెస్ కేసెస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మగ్దలేనే మరియ 7 దయ్యాలు పట్టిన ఆమెను దేవుడు విడిపించి రక్షణలోకి నడిపించాడు. గెరసినీల దేశంలో దయ్యాలు పట్టినవాడు, సమరయ స్త్రీ, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, జక్కయ్య, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇంకా నిరీక్షణ లేదు, వాళ్ళ పాపులోని ముద్రించబడ్డారు. అటువంటి వాళ్ళను దేవుడు యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి వాళ్ళని రక్షించి, అటువంటి వారిని రక్షించడంలో ఆయన ఎక్కువగా సంతోషిస్తాడు. జక్కయ్యను వెతుకుతూ వచ్చాడు, ఎరుకో పట్టణంలోకి అతని కొరికే వచ్చాడు. ఆ విషయం మనం గమనించాలి. 5వ పాయింట్ ఏంటంటే, మన రక్షకుడు ప్రేమతో వారిని విధేయులుగా చేస్తాడు. జక్కయ్యను చూడండి, ఆయన ప్రేమించాడు. ఆయన లవ్వింగ్ సేవియర్. పేరుతో పిలిచి మరీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. జక్కయ్య, నేను ఈరోజు నీ ఇంటికి రావాల్సి ఉంది, రా అని చెప్పి మేడి చెట్టు మీద నుంచి దించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. అంటే కుటుంబం అంతా రక్షింపబడింది. 6వది, మన రక్షకుడు మంచి గొర్రెల కాపరి వలె 99 గొర్రెలను వదిలి ఒక్క గొర్రె కోసం వెతుకుతూ వచ్చాడు. యోహాను 10వ అధ్యాయంలో చక్కగా గొర్రెల కాపరి తాను అని చెప్పి రుజువు. అంటే గొర్రెల కాపర్లకుండా మనమంతా గొర్రెలము, ఆయన కాపరి. కాపరి లేని గొర్రెల వల్లే మనం ఉండకూడదు. ఆయన ఏర్పరిచిన మార్గంలో వెళ్ళాలి. ఒక మంచి గొర్రె కాపరి వెంబడి తలంచుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. మనం కూడా ఆ విధంగా, ఆయన మంచి గొర్రెల కాపరి కాబట్టి మన రక్షణలోకి తీసుకొస్తాడు, కాబట్టి సేద తీరుస్తాడు. పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు, శాంతి గల చోట మనల్ని, నీళ్ళున్న చోట మనల్ని కూర్చోబెడతాడు. ఇట్లాంటివన్నీ మనం ఆలోచిస్తే ఆ గొర్రెల కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని నిశ్చింతగా మనం జీవించవచ్చు. ఆయన మన సంపూర్ణ రక్షకుడు, షెపర్డ్ లైక్ సేవియర్. 6వది మనం చూస్తే, 7వది, రక్షకుడు పరిపూర్ణంగా తన రక్షణ కార్యం పూర్తి చేసి నూతన మనిషిగా చేస్తాడు. నేను 7 పాయింట్లను ఎందుకు చెప్తున్నానంటే, సంపూర్ణంగా ఆయన సంపూర్ణ రక్షకుడు అని చూపించడానికి. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కనిపించేట్లుగా చేయ శక్తి గలవాడు. రక్షణ కార్యం పూర్తి చేసి నూతన మనిషిగా చేస్తాడు. క్రీస్తును కలిగి ఉన్నవారు నూతన సృష్టి అని పౌలు చెప్తాడు. నూతన సృష్టి, ఇదిగో సమస్తము నూతనంగా చేయబడినాయి, పాతవి గతించను, సమస్తం కొత్తగా చేయబడినాయి అని పౌలు చెప్తాడు. మనలో సంపూర్ణ రక్షణ కార్యం జరిపిస్తాడు ఆయన. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, సంపూర్ణంగా రక్షించబడతాం, మార్పు చెందుతాం. ఈ మార్పు, మనలో వచ్చిన మార్పు ఇతరులు కూడా గమనించే విధంగా ఉంటుంది. మనలోని మార్పు అంత స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. అటువంటి సేవియర్ ఆయన, ట్రాన్స్ఫార్మింగ్ సేవియర్. మామూలుగా సృష్టి ద్వారా మనము చేయబడ్డాము. మరి ఆ చేయబడిన పరిపూర్ణత పాపం ద్వారా పోయింది. నేచర్ ఫార్మ్స్ అస్, సిన్ డిఫార్మ్స్ అస్, స్కూల్ ఇన్ఫార్మ్స్ అస్. మామూలుగా ఏదైనా నేర్చుకుంటే అవి ఊరికే మనము కొంచెం తెలివి వస్తుంది. కానీ ఓన్లీ క్రైస్ట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అస్. సంపూర్ణ మార్పు రావాలి అంటే క్రీస్తు కావాలి. అది మనం గుర్తు చేసుకోవాలి. మామూలుగా జ్ఞానము తెలివి అని 2 ఉంటాయి కదా, విజ్డమ్ అండ్ నాలెడ్జ్. విజ్డమ్ కేవలం దేవుడు ఇవ్వాల్సిందే. నాలెడ్జ్ ఎంతైనా రావచ్చు మనం బుక్స్ చదవడం వల్లనో ఏదో వినడం వల్లనో. కానీ సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు మనలో ఉన్నప్పుడు.
క్రీస్తు ఒక్కడే మనల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలడు. ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్స్ అంతా ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. హీఈస్ ఎ పర్ఫెక్ట్ సేవియర్, పరిపూర్ణ రక్షకుడు. రెండవది ప్రత్యామ్నాయ రక్షకుడు, వైకేరియస్ సేవియర్. మూడవది జస్టిఫైయింగ్ సేవియర్, మనల్ని నీతి యొద్దకు నడిపించే రక్షకుడు. నాలుగవది సేవియర్ ఫర్ ద హోప్లెస్, నిరీక్షణ లేని వారికి ఆయన రక్షకుడు. ఐదవది లవ్వింగ్ సేవియర్, ప్రేమతో ఒక్కొక్కరిని పేరుతో పిలిచి మరీ రక్షిస్తాడు. ఆరవది షెపర్డ్ లైక్ సేవియర్, గొర్రెల కాపరి లాంటి రక్షకుడు. ఏడవది ట్రాన్స్ఫార్మింగ్ సేవియర్, ఆయనల్ని కంప్లీట్గా మనల్ని మార్చే దేవుడు. రక్షకునికి కావాల్సిన సామర్థ్యత దేవుడు ఇచ్చి పంపించాడు, ఆత్మతో నింపాడు. కాబట్టి ఇటువంటి రక్షకుడు మనకున్నందువల్ల మనం ధన్యులం. ఈ రక్షణ కార్యము మనలో పూర్తి చేశాడు. సిలువలో సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన విమోచన కార్యం పూర్తి చేసి తనకు అప్పగించిన పని చేశాను అని తృప్తిగా తన తండ్రికి రిపోర్ట్ చేసి, నా ఆత్మని నీ చేతిలోకి తీసుకో అని చెప్పి తండ్రితో మనవి చేసుకొని ఊపిరి పీల్చడం మానేశాడు. ఆయనను ఎవరు చంపలేదండి. ఆయనను చంపే సాహసం అసలు ఎవరికి శక్తి లేదు. ఆయన దేవుడు, సార్వభౌముడు, ఆయన లివింగ్ గాడ్, ఆయన జీవించే దేవుడు. ఆయన్ని ఎవరు చంపగలరు? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. నిత్యత్వం నుండి తిరిగి నిత్యత్వం వరకు ఆయన ఎప్పుడూ ఉండేవాడే, సజీవుడైన దేవుడు. ఆ రక్షకుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అని మనం ఎంత ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఎంత కృతజ్ఞతతో ఉండాలో ఒక్కసారి మనం ఆలోచించి ఇటువంటి గొప్ప రక్షకుని కలిగినందుకు ఒక్కసారి దేవునికి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి, మమ్మల్ని రక్షించడానికి, పాపులమైన మమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా ఎన్ని శ్రమలు అనుభవించావు యేసయ్య. తండ్రి, మీరు అనుభవించిన శ్రమల ద్వారా మాకు రక్షణ వచ్చింది. ఆ సంగతి మేము గుర్తించి మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉండగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.